Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Tasty వంటలే కాకుండా బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో సరదాగా విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే అండి, మరి వాళ్ళకి మన ముగ్గురు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళలో నుంచి ఎవరు సెమీఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు, అలాగే ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. తనెవరో కూడా చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే అండి, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. అలాగే మన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉందని అనుకున్నాం కదా. తను ఎవరో కాదు, పాడతా తీయగాలో తన పాటలతో మీ అందరినీ ఎంతగానో అలరించిన చిన్నారి గాయని లహరి. సో పిలిచేద్దాం లహరిని. వెల్కమ్ లహరి. వంగతోట మలుపు కాడా కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే చుట్టుపలక చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే పట్టపలక నడుమే తడిమి బంతులాడాడే అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే హయ్యో రామా హయ్యో రామా హయ్యో రామా హెలో హయ్యో రామా హయ్యో రామా హెలో హెలో హే హయ్యో రామా హయ్యో రామా హయ్యో రామా హెలో హయ్యో రామా హయ్యో రామా హెలో హెలో హే వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే పట్టపలక నడుమే తడిమి బంతులాడాడే. వావ్, సూపర్. ఫుల్ హుషారున్న పాటతో ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు వెల్కమ్ లహరి. టేస్ట్ చూసి మంచి జడ్జ్మెంట్ కూడా ఇచ్చేసారు. ఓకేనా? వెల్కమ్. థాంక్యూ. ఓకే అండి, మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ సుప్రియ గారు. వెల్కమ్ సుప్రియ గారు. అమ్మమ్మా అమ్మో అమ్మాయి అంటే అందంతో కొంచెం గట్టిగా మాట్లాడాలి. యాక్టివ్ గా ఉండాలి. మీరు ఫస్ట్ పార్టిసిపెంట్, మీరు నీరసంగా ఉంటే నాకు నీరసం వస్తుంది. మీరు చెప్పేది ఏ ఒక్కటి వినిపించమైనా మీరు మార్కులు కట్టు. ఓకే, అంతే. కొత్త రూల్ ఈ ఎపిసోడ్ మేము పెట్టాం. చిన్నగా మాట్లాడితే మార్కులు కట్టు, అంతే. ఓకే ఓకే, మరి ఏం మాట సెలెక్ట్ చేసుకున్నారు? క్యాషు కొత్తిమీర రైస్. క్యాషు కొత్తిమీర రైస్. ఓకే అండి, బాగా చేయండి. ఓకే, మరి క్యాషు కొత్తిమీర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ప్రియ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏటమే జీడిపప్ప, నెయ్యి నూనె ఏం అక్కర్లేదా? ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు వేసుకున్నారా? సో అదేంటి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారా కొత్తిమీరది? కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, ఇందులో కూడా పెద్దగా ఏమి ఆవిడ హడావిడి చేయలే. పేస్ట్ లో కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసారు అంతే. అంటే కారంకి పచ్చిమిర్చి, టేస్ట్కి ఉప్పు. ఓకే రండి, వేయొచ్చా ఇప్పుడు పేస్ట్? వేసేనా? మొత్తం పడుతుందా? వేయాలి. సో ఇది కొద్దిగా పచ్చివాసన పోవాలండి. సో పచ్చివాసన వరకు కొంచెం వేయించుకోవాలి.
ఓకే, మీరు అలా వేయించేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. చిట్కా చెప్పండి భాగ్యలక్ష్మి గారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం మేగడ, కొంచెం షుగర్, కొంచెం తేనె ఫేస్ స్క్రబ్ లాగా అప్లై చేసుకుంటే ఫేస్ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. అప్లై చేసుకుని తర్వాత ఫేస్ వాష్ Face clean చేసుకుంటే చేసుకోండి. వెరీ నైస్. కొంచెం పంచదార, కొంచెం తేనె, కొంచెం మీగడ 3 మిక్స్ చేసుకుని ఫేస్ మీద స్క్రబ్ లాగా అప్లై చేసుకుంటే ఫేస్ కి ఇన్స్టెంట్ గ్లో వస్తుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా అండి? ఓకే అండి, అయిపోయింది. వేద్దాం. నెక్స్ట్ ఇదంతా రైస్ లో వేసి కలిపేసుకోవడమే. పంచదార ఇది ఆఫ్ చేసేద్దాము. రైస్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేస్తాం. ఓకే, ఒకసారి కలుపుకోండి. అది సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు రైస్. ఓకే, రైస్ వేసి కొంచెం ఆయిల్ వేసి. అది ఆల్రెడీ తడిగా ఉంది రైస్, చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి బౌల్లోకి తీసేసుకోవడమేనా? బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ కూడా వేసి కలిపేసి. సో తీసేస్తున్నారండి మొత్తం. సర్వింగ్ బౌల్లోకి తీసేసి. ఏంటప్పుడే సర్వ్ చేసేసుకుంటున్నారా? అదే చూస్తున్నా, ఇంకా అయిపోయింది. నువ్వు ఎక్కడున్నావా రావట్లేదు. వెరీ నైస్, ఇంత ఫాస్ట్ గా అయిపోయిందో. ఓకే, సో లహరి, వెరైటీస్ అన్ని టేస్ట్ చూడటం ఇష్టమేనా నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో అయితే మామూలుగా ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్, స్నాక్స్ చాలా మమ్మీ చాలా చేస్తారు. సో నాకు చాలా ఇష్టం వెరీ వెరీ డిషెస్ అన్ని టేస్ట్ చేయడం. చాలా యమ్మీగా ఉంటుంది. సో అయితే మీ అమ్మగారు బాగా వంటలన్నీ వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారా? చాలా అంటే టైర్డ్ అయిపోయి వస్తాం కదా, సో అప్పుడు స్నాక్స్ టైప్ అలాంటివి చేస్తూ ఉంటారు. కొత్త ఐటమ్ కదా, జోష్ తో తినచ్చు అనమాట. అమ్మ కొత్త ఐటమ్ తినాలని ఉంటుంది అని. అలసిపోయిన తర్వాత అలాంటి మంచి స్నాక్స్ చూస్తే ఏమైనా లేని ఉత్సాహం అంతా కూడా వచ్చేస్తుంది కదా. నీకు అలాగే వస్తుందా? నాకు అలాగే వస్తుంది. నీకు అసలు రాదు కదా. నాకు అలసిపోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పు? నిద్ర వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వేర్ యు ఆర్. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని. ఓకేనా? ఓకే, ఓకే, కొత్తిమీర కాజు రైస్ సూపర్. ఓకే, క్యాష్యూ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కొత్తిమీర రైస్ రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా. ఇదిగోండి, ఇచ్చేసాను జడ్జెస్ కి. మీ వంట టేస్ట్ చూసి చెప్తారు. తీసుకెళ్ళండి. ఓకే, బాగుందా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఓకే, నైస్. సో బాగుందండి. మీ రైస్ చక్కగా చకచకా చేసేసిన, టేస్టీగా చేసినట్టున్నారు. ఎందుకంటే మేము టేస్ట్ చూడలేదు కాబట్టి మాకు తెలియదు. అది చూడాలి అంటే ఇంకా 2 గంటలు అయినాక వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. ఓకేనా? వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా ఫాస్ట్ గా ఫస్ట్ వన్ ఫినిష్ అయిపోయింది. అంతే ఫాస్ట్ గా ఒక చిట్కా కూడా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మరో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? దీప. దీప గారు, చిట్కా చెప్పండి. ముఖం పైన మచ్చలు, ముటిమలు ఉంటాయి కదండి, అవి పోవాలంటే గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె కలుపుకొని కాటన్తో అప్లై చేస్తే ఫేస్ లో గ్లో. ఓకే, వెరీ నైస్. గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనె మిక్స్ చేసుకుని కాటన్ తో ఫేస్ మీద అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు ఉంటే పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు
960047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి వాళ్ళ మన సెకండ్ పార్టిసిపెంట్ మంజుల గారు రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. మంజుల గారు వెల్కమ్ అండి. హాయ్ అండి మంజుల గారు. హాయ్ అండి. సో వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ పార్టిసిపెంట్ చాలా ఫాస్ట్ గా వంట చేసేసారు. అంటే మిమ్మల్ని ఫాస్ట్ గా వంట చేయమని కాదు, టేస్టీగా చేయండి. ఓకే. సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? మామిడి వరుగులు పునుగులు కూర. మామిడి వరుగులు ఇంకా పునుగులు కాంబినేషన్ లో కూర చేస్తారా? ఓకే అండి. ఓకే, మరి మామిడి ఒరుగులు పునుగుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి ఒరుగుల పునుగుల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బియ్యం 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, మామిడి ఒరుగులు 1 కప్పు, ఆవాలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఆనియన్స్. ఓకే, ఇది కొంచెం ఫ్రై చేయాలి. సో పునుగులకి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలండి? డీప్ ఫ్రై అక్కర్లేదండి, ఇది కర్రీ. ఇది ఆయిల్ తక్కువే ఉంటుంది. పునుగులు ఎలా చేస్తారు మరి? అది మినపగుండ్లు ఒక 2 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి గారెల ముద్ద రుబ్బుకుంటాం కదా, అవును, ఆ విధంగా రుబ్బుకొని ఇలా రెడీ చేసుకుంటాం. అవును, రెడీ చేశారు. దాని పునుగులు వేయాలంటే డీప్ ఫ్రై చేయాలి కదా? డీప్ ఫ్రై చేయక్కర్లేదండి. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, ఇందులో మసాలా వేసి వాటర్ వేస్తాం అనమాట. వాటర్ బాయిలింగ్ అవుతుంది కదా, అప్పుడు అది పునుగుల్లాగా ఇలా పేస్ట్ ఆవాలండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసేసారా? సాల్ట్ కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత ఆ పేస్ట్ లో ఏమేమి వేసారో చెప్పండి. ఒక్క నిమిషం అండి. అవి కూడా వేసేస్తే ఇది ఎక్కువ మసాలా కూడా ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఓకే, ఇవి మామిడి ఒరుగులండి, డ్రై మ్యాంగోస్. దీన్ని కొంచెం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం. ఓకే, ఇంకొంచెం వాటర్. ఇప్పుడు చెప్పండి, ఆ పేస్ట్ లో ఏం వేసారు? ఈ పేస్ట్ లో ఆవాల స్పూను, జీలకర్ర 1/2 స్పూను, బియ్యం 1/2 స్పూను, ఒక 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు కలిపి మెత్తగా మిక్స్ చేసేది. అంటే వేయించుకోవాలా? వేయించలేదు, పచ్చి అన్ని మామూలుగా పచ్చి మామూలుగా. సో అవన్నీ కలిపేసి మనము మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం మరగాలి, అది బాయిల్ చేరాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. హాయ్ అండి, మీ పేరు? ప్రభా అండి. ప్రభ గారు, చిట్కా చెప్పండి. దగ్గు తగ్గడానికి అది అల్లం రసం, తేనె, దానిమ్మ రసం 3 కలిపి తాగితే దగ్గు వెంటనే తగ్గిపోతుంది. ఓ, బాగుంది మీ చిట్కా. ఓకే, అల్లం రసం, తేనె, దానిమ్మ రసం ఈ 3 మిక్స్ చేసుకుని తీసుకుంటే దగ్గు ఇమీడియట్ గా తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇప్పుడు వేయొచ్చా అండి? వేయచ్చు. ఇలా నీళ్ళలో వేసేసుకుంటే బాగానే అవుతాయా? అవుతాయండి. ఈ రెసిపీ అంటే మీరు ట్రై చేసిందా లేకపోతే ఇది పాత? చాలా ట్రెడిషనల్ అండి, ఇది మా అత్తగారు నేర్పారండి. అత్తగారు నేర్పించారా? ఓకే, ఇదేదో బాగుంది ఇందులో వేయటం. అంటే డీప్ ఫ్రై లేకుండా కదా, అంటే కర్రీ కాబట్టి చక్కగా ఫ్లేవర్స్ అన్ని బాగానే పడతాయి. కాకపోతే మనకి స్నాక్స్ అనేటప్పటికి అది డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పునుగులు ఉడికేదాకా మనకి టైం ఉంది కదా, ఒక 5 మినిట్స్. సో ఈరోజు లహరితో మాట్లాడదాం. నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఇలాంటి కర్రీ? లేదా? ఫస్ట్ టైం వింటున్నావు. నీకు వంటలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం, కానీ చేయడం రాదులే. నీ వయసుకి బాగా కూడా రాదు, కానీ తినేటప్పటికి మాత్రం ఇలా వెరైటీస్ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటావు కదా. ఓకే, సో చక్కగా దీనికి బోల్ టైం ఉంది లహరి. మరి ఈలోగా నువ్వు మాకు ఒక మంచి పాట పాడి వినిపిస్తే మేము ఎంజాయ్ చేస్తాం. కడలి మూవీ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అన్నమాట, గుంజుకున్నా. అది పాడతాను. గుంజుకున్నా నిన్నే ఎదలోకే, గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఇన్నాళ్ళకే ఈడేరులో ఈ బతుకే, తేనె చూపే చల్లవు నాపై చిందేలా, తలనంటుంది మనసే నీరు పడ్డ అద్దంలా, కొత్త మణిహారం కుడిసెతి గడియారం, పెద్ద పులినైనా అణిచే అధికారం, నే వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే, గుండెకి
కింద నీడొచ్చి కూర్చుందే ఇంకా అది మొదలు నా మనసే తల వంచే ఎరగదుగా గొడుగంచై నీడుమది నింపుతోందిగా గూవే ముసుగేసిందే రావా కేకుని కిందే పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే రాసా కురుపున్నోళ్ళే నిదరో ఏ వేళల్లోన ఆశా కురుపొచ్చేదే అర నిమిషం నిదరోదే హో గుంజుకున్నా నిన్నే ఎదలోకే ఇంకా ఇన్నాళ్ళకే ఈడేరులో ఈ బతుకే తేనే చూపే చల్లవు నాపై చిందేలా తలనంటుంది మనసే నీరు పడ్డతంలా. వావ్, చాలా బాగా పాడావు లహరి. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మంజుల గారు అయిపోయిందండి కర్రీ? అయిపోయిందండి. ఆఫ్ చేసేసారా? చేస్తాను. సో ఇప్పుడు ఆ మామిడిది పులుపు అంతా మనకి పడుతుందండి దీనికి? పడుతుందండి. ఓకే, ముందుగా నానబెడతాం కాబట్టి అవును పడుతుంది. కానీ ఈ ప్రాసెస్ బాగుంది చక్కగా. పునకల కర్రీ అనగానే మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ వాటిని కొద్దిగా గుజ్జులో వేసుకొని చాలా. కానీ అలా కాకుండా ఆయిల్ లో ఇలా వెజిటబుల్స్ తో కూడా చేసుకోవచ్చు. వేరే వేరే అరటికాయ, కొబ్బరికాయ వేసుకొని. ఓకే ఓకే, మామిడి ఒరుగుల పునుగుల కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మామిడి ఒరుగుల పునుగుల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి మిక్సీ పట్టి గారెల పిండిలా కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, బియ్యం, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మామిడి ఒరుగులు నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, నానబెట్టిన మామిడి ఒరుగులు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. దీనిలో మినపగుళ్ళ పేస్ట్ ని పునుగుల్లా వేసి ఉడకనివ్వాలి. అంతే, మామిడి ఒరుగుల పునుగుల కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ రెసిపీ. ఇచ్చేసి ఎంజాయ్ చేసి ఆ పులుపు తెలుస్తుందా రాజు గారు మామిడికాయది? సో మామిడి వరకుది ఒక డిఫరెంట్ ఉంటుంది. సో జస్ట్ అలా టంగ్ మీద పెట్టుకోగానే ఎక్కువ టైప్ పులుపు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, బాగా తెలుస్తుంది. జస్ట్ అలా టచ్ కాగానే తెలుస్తుంది. బాగుంది. సో బాగుందా లహరి రెసిపీ? కొత్త రకం బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకొకటి అంటే ఆ పునుగుల చేసిన మెథడ్ కొంచెం చాలా బాగుంది. ఎస్, సో మంజుల గారు వెయిట్ చేయండి రిజల్ట్ కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి రెండో వంట కొంచెం డిఫరెంట్ గా ఫినిష్ అయిపోయింది. ఎస్, మూడో వంట కూడా స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ హాయ్, ఏం చిట్కా చెప్పబోతున్నారు? మీ పేరేంటి? నా పేరు మంజుల అండి. మంజుల గారు, చిట్కా చెప్పండి. ఇప్పుడు అందరూ కండిషనర్ అని అప్లై చేసుకుంటున్నారు కదా హెయిర్స్ కి. దానికి నేచురల్ గా ఒక కండిషనర్ చెప్తున్నాను నేను. కుంకుడు రసంలో మందారాకులు పొడి చేసేసి దాన్ని మిక్స్ చేసి కుంకుడు రసంలో కలిపేసి దాన్ని హెయిర్కి పట్టించినట్లయితే కండిషనర్గా కాకుండా మన హెయిర్లో ఉన్నటువంటి చుండ్రు కూడా పోతుంది. ఓకే, అంటే పేస్ట్ వేసి వేయాలా? లేకపోతే ఎండబెట్టేసి పొడి చేసి వేసుకోవచ్చు. ఓకే ఓకే, కుంకుడు రసంలో కొంచెం మందార ఆకులు పేస్ట్ చేసి వేసుకుని లేకపోతే పొడి చేసి వేసుకుని కలుపుకుని అది గనక హెయిర్ కి అప్లై చేసుకుంటే మంచి కండిషనర్ లా పనిచేస్తుందంట. డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుందంట. నైస్. మంజుల గారు, సో మీరు చిట్కా చెప్పేశారు. సో అందరికి తెలియని విషయం ఏంటి అంటే మీరు చిట్కా చెప్పడానికి వచ్చారు నార్మల్ పార్టిసిపెంట్ అనుకుంటున్నారు, కానీ లహరి గారి మదర్ అండి. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు లహరిని అభిరుచికి పంపించడం? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే వంటల ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆబ్వియస్లీ లేడీస్ అందరికి చాలా ఇష్టంగా ఉంటది. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ అభిరుచి చాలా మంది చూస్తారు. సో ఈ ప్రోగ్రామ్ కి ఈ రోజు మా పాప వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా, అండ్ మా పాప అన్ని టేస్ట్ చేసినందుకు ఇంకా హ్యాపీ. సో మాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు లహరిని ఇక్కడికి పంపించడం అవన్నీ కూడా. సో మరి లహరి పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసింది, ఫైనలిస్ట్ కదా. సో మీకు ఎలా అనిపిస్తోంది? నాకైతే అసలు ఆనందం పట్లేనండి, ఎందుకంటే బాలు గారి ముందు
పెర్ఫార్మెన్స్ అంటే నాటే జోక్ కాదు. బాలు గారి ముందు అసలు నిల్చోడానికి చాలా మంది తాపత్రయపడతారు, అసలు ఎవరికి ఛాన్స్ దొరకదు. అలాంటిది బాలు గారి స్టేజ్ ని షేర్ చేసుకోవడం అంటే అసలు ఎప్పుడో మా అమ్మాయి చేసుకున్న పుణ్యాన్ని మేము బాగా. ఎలా మ్యూజిక్ అంతా కూడా మీరే ఇంట్రెస్ట్ తో నేర్పించారా? మా ఫ్యామిలీస్ లో అయితే ఎవరికి మ్యూజిక్ అసలు తెలియదండి, టచ్ కూడా లేదు. నా ఇంట్రెస్ట్ ని బట్టి మా పాపని ఫస్ట్ స్టాండర్డ్ లోనే మ్యూజిక్ అండ్ డాన్స్ రెండిట్లో కూడా జాయిన్ చేశాను. ఆబ్వియస్లీ చదువు ఎలా వెళ్తుందో దాంతో పాటుగా ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా తను కవర్ చేయగలిగింది. పిల్లలు కూడా కవర్ చేయగలగాలి కదా, మనం జాయిన్ చేస్తే యాజ్ ఎ పేరెంట్ గా మేము జాయిన్ చేసిస్తాం, వాళ్ళు కవర్ చేయగలగాలి. అవును, అలా కవర్ చేసుకుని ఈ స్టేజ్ కి వచ్చింది. తన కృషి ఎక్కువ. అవును, మీ కృషి కూడా తప్పకుండా ఉంది. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ బాగా నేర్పించండి మ్యూజిక్ తనకి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి వాటి మన మూడో పార్టిసిపెంట్ సంతోషి గారు రెడీగా ఉన్నారు, సో పిలిచేద్దాం. వెల్కమ్ సంతోషి. సంతోషి సంతోషి సంతోషిని సంతోషం నీతోటి సహవాసి. హాయ్ అండి సంతోషి గారు. సో మీరే ఈ రోజు లాస్ట్ పార్టిసిపెంట్. ముందు ఇద్దరు పార్టిసిపెంట్ కూడా చక్కగా ఫాస్ట్ గా వంట చేసేసారు. మీరు కూడా టేస్టీగా ఫాస్ట్ గా చేస్తే రిజల్ట్ ఫాస్ట్ గా తెలుస్తుంది అనమాట. ఓకేనా, రెడీయా? మరి ఏం వంట చేస్తారు? సోయా ములక్కాడ కర్రీ. సోయా మునక్కాడ కర్రీయా? ఓకే ఓకే, మరి సోయా మునక్కాడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ములక్కాడ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ములక్కాడలు 2, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోండి మేడం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఎలా మనకు కొంచెం డ్రైగా వస్తుందా లేకపోతే గ్రేవీ టైప్ లో వస్తుందా? గ్రేవీ టైప్ లో వస్తుంది, డ్రైగా రాదు. ఓకే ఓకే, సరిపోతుందా? చాలు. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి. చాలా చాలు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ ములంకాడ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడుకున్నాం. వాటర్ వేసి కొంచెం ఇది ఉడికించేస్తాం. కొంచెం వాటర్. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పట్టాలి. మూత పెట్టేద్దాం అయితే. ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా? 5 minutes. 5 నిమిషాలు ఉంచాలి. ఓకే ఓకే అండి, అలాగే చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్. హాయ్, మీ పేరు? పద్మ. పద్మ గారు, చిట్కా చెప్తారా? చెప్తానండి. ఇప్పుడు హెయిర్కి డాండ్రఫ్ కండిషనింగ్ ఉండాలంటే ముందు రోజు నైట్ మెంతులు పౌడర్ చేసుకొని, ఎగ్ వైట్ బీట్ చేసుకొని, కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ కూడా బిక్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి నైట్ అంతా నానాలన్నమాట. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లెగిసిన తర్వాత అది హెయిర్కి అప్లై చేసి హెడ్ బాత్ చేసేస్తే 1/2 hour తర్వాత కండిషనింగ్ ప్లస్ డాండ్రఫ్ కూడా ఉండదు. ఓకే, రెండు రకాల మనకు అది హెల్ప్ అవుతుంది. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామండి ఒకసారి. కొంచెం గ్రై అయింది కదా, ఇప్పుడు మెల్లి మేకర్ కొంచెం మనం ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా హాట్ వాటర్ లో వేసి తీసుకున్న మీల్ మేకర్ సోయా వేసేసారా? ఓకే, కొద్దిగా ఉప్పు కారం ఏమైనా యాడ్ చేస్తారా ఇప్పుడు? ఒక సరిపడా కారమా? సరిపడా కారం. సాల్ట్ దాంతోనే కొద్దిగా వాటర్ అయినా కావాలి. కొంచెం వాటర్ కావాలి. ఒక 5 minutes ఇది మగ్గిన తర్వాత అప్పుడు వేరే యాడ్ చేసుకోవచ్చా? మూత పెట్టేది. ఓకే, ఇది కొంచెం మగ్గాలి కదా. సో మరి లహరి, మా కోసం ఇంకో పాట పాడతావా? మంచి పాట పాడావు. ఇందాక మంచి మెలోడీ పాడావు కదా, మరి ఈసారి ఏం పాడతావు? ఈసారి శ్రేయా ఘోషల్ అక్క నాకు చాలా ఫేవరెట్ సింగర్ అన్నమాట. సో అక్క పాడిన హిట్స్ లో ఒక సాంగ్ పాడు. ఓకే షూర్, పాడు. నువ్వు నేను ప్రేమ మూవీ నుంచి ప్రేమించే ప్రేమవా. పాడు. ప్రేమించే ప్రేమవా
ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే పువ్వైనా పూస్తుందా నీ పరువంగానే పుడతా మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే నీవే నా మదిలో ఆడా నేనే నీ నటనై రాగా నాడున నీడకు నడకలు నీ శబ్దం ఉందేమో తోడు దొరకని నాడు విలవిలలాడే ఒంటరి నైనం ప్రేమించిన ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. ఓకే చూద్దామండి. ఓకే సో ఏం యాడ్ చేస్తారండి? మసాలా గరం మసాలా, చిటికెడు పసుపు. పసుపు ఇప్పుడు ఫైనల్ గా వేస్తారా? అంటే కొంచెం అంటే లైట్ పర్వాలేదు. పర్వాలేదు. దీని మీద నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటాం. వేస్తాను. కరివేపాకు రబ్బలు. ఓకే నెక్స్ట్ అంతే అయిపోయింది. వంచేసుకోండి. కొత్తిమీర కొంచెం వేయండి. ఓకే సో సోయా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, వేడివేడిగా సోయా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా ములక్కాడ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ములక్కాడల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన ములక్కాడలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన మీల్ మేకర్, కారం, ఉప్పు వేసి మరి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ములక్కాడ కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఓకే ఇదిగోండి మీ రెసిపీ. జడ్జెస్కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా, కాసేపట్లో జడ్జిమెంట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి పద్మ గారు రెడీగా ఉన్నారండి ఆడియన్స్ నుంచి మన కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించడానికి. చూసేద్దామా? మ్యూజిక్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే
మీరందరూ వెయిట్ చేస్తున్న మన షెఫ్ రాజు గారి కార్వింగ్. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. సో రాజు గారు ఈరోజు వాటర్ మెలన్ కార్వింగ్ అండి? అవునండి, స్కిన్ పైన డిజైన్ చేస్తున్నాను. ఓకే 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 ఓకే, స్వాట్ ఫిష్ చేస్తున్నాను. సో ఇలాంటి వాటికి మనకు కొంచెం డార్క్ గా ఉన్న వాటర్ మెలన్ అయితే బాగా కనిపిస్తుంది కదా? అవునండి. లహరి, నీ కార్వింగ్స్ చూడడం ఇష్టమా? చాలా ఇష్టం నాకు. అయితే వచ్చేసి ఇక్కడికి వచ్చి చూడు చక్కగా. ఓకే, టేల్, తర్వాత ఇక్కడ ఫిన్స్ లాంగ్ ఒకటి ఉంటుంది. ఓకే, సో డ్రా చేసుకున్న తర్వాత సైడ్ నుంచి మనం స్కిన్ పీల్ చేసి తీసేసాం. ఓకే 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 సో సైడ్లో కొంచెం ఏమిటి? స్వాట్ ఫిష్. కత్తులు ఉన్నాయి దాని దగ్గర చాలా. ఇక్కడే అక్కడే ఒకటి ఉంది. పైన చూసావా చాలా ఇచ్చారు. పొడిచింది అనుకో, కావాల్సినవి తీసుకోవచ్చు కూరగాయలు కోసుకోవడానికి. దాని దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుంటావా? నీలాగా బ్రెయిన్ ఉంటే అలాగే దగ్గరికి వెళ్ళలేం కాబట్టి దీని దగ్గర తీసుకోవచ్చు. పిచ్చి. ఓ నేను పిచ్చి అన్నానా? అనలేదు. మంచి మంచి అను. రకరకాలుగా అంటూనే ఉన్నావు. ఏ రోజు ఒక రోజు మా ఫ్యాన్స్ ఎవరో ఒకరు నిన్ను పట్టుకుని బయట ఏంటి నువ్వేమైనా రజనీకాంతా? మరి நான் ஒரு பத்தி சொல்லுதா, 100 பத்தி சொல்ல மாதிரி. ఏం పత్తి? పత్తి, చాయ్ పత్తి. నువ్వు రోజు తాగుతావే. చాయ్ పత్తి కాదు, పత్తి వ్యాపారం. ఓకే, ఫ్రెండ్స్ చూడు ఇక్కడ కూడా సో ఇక్కడ టైల్. ఆహా ఎంత బాగుందో బుజ్జిగా. సో హెడ్ ఆ డిఫరెన్స్ చూపిస్తున్నా. చూడ్డానికి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. దీనికి గనక దొరికామంటే ఇక్కడ చూడడానికి బాగానే ఉంది. మామూలుగా ఒరిజినల్గా ఎలాగో భయంకరంగా ఉంటుంది కదా, సో దాన్ని ఎలాగో మనం చూడలేము ముట్టుకోలేము కాబట్టి ఇక్కడ ఫీల్ అవ్వాలన్నమాట ఏ ఫిష్ అయినా మనం. నువ్వు చూడాలి ముట్టుకోవాలని కూడా అనుకుంటున్నావా అమ్మా? నీకు ఎందుకు ఇలాంటి వైల్డ్ థాట్స్ వస్తున్నాయి ఈ మధ్య? కత్తి ఫిష్ని ముట్టుకోవాలని. ఓకే, వెరీ నైస్. వావ్, ఎలా ఉంది రాజుగారు? లహరి నచ్చిందా? చాలా బాగుంది. పెయింటింగ్ వేసినట్టు ఈజీగా వేసేసారు. పెయింటింగ్ వస్తే చాలా ఈజీ కార్వింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. యాజ్ యూజువల్ గా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, సో మరి చాలా ఫాస్ట్ గా ముచ్చుకుందా? కాసేపు ఆ వేళ్ళని అలా చూసుకుంటూ ఉండు. ఈలోగా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. కాదు, అలా చూసుకుంటూ ఉండడం ఏంటి? గుచ్చుకుంటే ఏమవుద్ది? రక్తం వస్తుంది. మరి ఏం కట్టవా నాకు? చెప్పు చెప్పు చెప్పు. ఓకే అండి, సో కార్వింగ్ ఫినిష్ అయిపోయింది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపెంట్స్ అందరూ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. ఎస్, సో మరి ముందుగా ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ పేరు. నా పేరు దేవి అండి. కొబ్బరి పాల దోశ అండి. కొబ్బరి పాల దోశ. ఇది స్వీట్ అండి? హాట్ అండి. హాటేనా? ఓకే ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్ మైక్ ఇచ్చేసే. నా పేరు లక్ష్మి. నేను గులాబీ పువ్వులు
గులాబీ పువ్వులు. ఆ రోజ్ ఫ్లవర్ బాగా చేశారండి, దాని మీద రాసినట్టున్నారు శ్రీమతి అభిరుచి అని రాసానండి. ఓ బాగా చేశారండి. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. హలో, నా పేరు వి నిర్మల, నేను హౌస్ వైఫ్. ఈ రోజు నేను చేసిన ఐటెం పేరు మామిడి అల్లం పచ్చడి. మామిడి అల్లం పచ్చడి. మామిడి అల్లం ఇప్పుడు దొరుకుతుందా అండి బాగా? ఈ సీజన్ లో ఇక్కడ బాగా వస్తుంది. ఓకే ఓకే, మీ పేరండి? నా పేరు లత అండి. నేను క్యారెట్ హల్వా చేశాను. ఓకే, ఫైనల్ గా మీ పేరు? నా పేరు రత్న అండి. గోధుమ రవ్వ బూరెలు. ఏంటండి? గోధుమ బూరెలు. ఓకే ఓకే ఓకే, అయిపోయాయి. అన్ని వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది. సో మరి జడ్జ్మెంట్ ఇప్పుడు నీకు ఏది బాగా నచ్చిందో నువ్వు చక్కగా రాజుగారితో డిస్కస్ చేసి మీరిద్దరు మాట్లాడుకుని జడ్జ్మెంట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే, సో డిసైడ్ అయ్యారా? సో ఎలా ఉన్నాయి వంటలన్నీ? అన్నీ చాలా బాగున్నాయి. అన్నిట్లోకి మరి ఏదైనా డిసైడ్ చేశారా? డిసైడ్ చేసాము. లక్ష్మి గారు చేసిన గులాబీ పువ్వు చాలా నచ్చింది. గులాబీ పువ్వులు చాలా బాగున్నాయా? రాజు గారు డిస్క్రిప్షన్ ఇస్తారా? అంటే బేసిక్ అన్ని కూడా బాగున్నాయి. ఇద్దరం డిస్కస్ చేసి అంటే అందరు కూడా మంచి టేస్ట్ చేశాడు. మామిడి అల్లం కానీ కొంచెం ఘాటుతో బాగుంది. అంటే ఫ్రెష్గా ఎప్పుడెప్పుడే వస్తుంది కదా, బాగుంది. కొబ్బరి పాల దోశ కూడా బాగుంది. గోధుమ రవ్వ బూరెలు, అలాగే క్యారెట్ హల్వా. సో కొంచెం బెటర్గా గులాబీ పువ్వు. ఓకే, అయితే లక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ లక్ష్మి గారు. వచ్చేసేయండి లక్ష్మి గారు. కంగ్రాట్స్. సో లక్ష్మి గారు కంగ్రాట్స్ అండి. మీ గులాబీ పూలు బాగా నచ్చేసాయి ఇద్దరు జడ్జెస్ కి కూడా. సో మీకు మన స్పెషల్ గెస్ట్ లహరి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, వెల్కమ్. ఓకే, తర్వాత దేవి గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి, తీసుకోండి. ఓకే, తర్వాత నిర్మల గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, తర్వాత రత్న గారు. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, ఫైనల్ గా లత గారు వచ్చేసేయండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, వెల్కమ్. ఓకే, మరి వాటి రెసిపీ ఆఫ్ ద డే గులాబీ పూలు. మరి గులాబీ పూలు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. గులాబీ పూలు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, మైదా, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలోకి తీసుకుని గులాబీ పూల ఆకారంలో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గులాబీ పూలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. మీ పేరు? దీక్షిత. దీక్షిత, చిట్కా చెప్పండి. వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు మిల్క్ స్ప్రే చేసుకొని హెయిర్ వాష్ చేస్తే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది. అంటే జస్ట్ పై నుంచి మిల్క్ స్ప్రే చేసేయాలి హెయిర్ కి. వెరీ నైస్. తలస్నానం చేసే అరగంట ముందు జుట్టుకి కొంచెం మిల్క్ స్ప్రే చేసేసుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ బాగా స్మూత్ గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావమ్మా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. ఓకే, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసిందండి. మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో మరి జడ్జ్మెంట్ లహరి చెప్పేస్తుందా జడ్జ్మెంట్? లేదు సార్ చెప్తారా? సో మీ ఇద్దరు ఒకసారి డిసైడ్ చేసుకుని చెప్పండి. అంటే నీకు నచ్చిన రెసిపీ ఏదో ఒకసారి చెప్పు. దాంట్లో టెక్నికల్ ఫాల్స్ అవి ఏమైనా ఉంటే రాజు గారు చెప్తారు. ఓకే ఓకే రాజు గారు, సో చెప్పండి. సో ముగ్గురు కూడా కొంచెం డిఫరెంట్గా రైస్ ఐటమ్ ఒకటి, అలాగే సోయా మునక్కాడ కర్రీ, మామిడి ఒరుగుల పునుగుల కూర. సో డిఫరెంట్గా ఉన్నాయి. ముందుగా క్యాష్యూ కొత్తిమీర రైస్ చాలా ఫాస్ట్గా చేశారు. సో రైస్ ఇంకొంచెం పొడిగా ఉండాలి. మెయిన్ కాంపిటీషన్స్ కదా, మామూలుగా మన ఇంట్లో అయితే కొంచెం పర్లేదు. ఆల్రెడీ తడిగా ఉంది, మళ్ళీ పైనుంచి ఇంకొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ మెయిన్గా మీకు మైనస్, మనం లోపలికి తీసుకున్నా అది మనకంత బెనిఫిట్స్ ఏం లేవు దాంతో. ఓకే, మీరు పొడిగా వస్తుందని వేస్తారు కానీ అవసరం లేదు. అలాగే సోయా మునక్కాడ కర్రీ, ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ కావాలండి. మునక్కాడ ఎక్కువ తెలియట్లేదు, అంటే మీరు ఉడికించి తెచ్చారు కదా, ఉడికించిన వాటర్ దీంట్లో వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. ఓకే, సో కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్స్ తెలిస్తే ఇంకొంచెం బాగుంటుంది. మామిడి ఒరుగుడ పునుగుల కూర, మీ ఐడియా బాగుందండి. పునుగులు అలా
డీప్ ఫ్రై కాకుండా జస్ట్ గ్రేవీలోనే వేసి మీరు కొంచెం బాయిల్ చేశారు కదా, బాగుంది. కొంచెం పులుపు తగ్గిస్తే కొద్దిగా ఎక్కువైంది. ఉరుగులు కొంచెం ఎక్కువగా ఉంటుంది, మామిడికాయలు బాగా పుల్లగా ఉంటుంటాయి. ఓకే, సో చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి. సో దాంట్లో కొంచెం బెటర్గా ఉంది లహరి అనౌన్స్ టీ మంజుల గారు చేసిన మామిడి ఒరుగుల పునుగులు కూర. కంగ్రాచులేషన్స్. సో మీ ఇద్దరు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా సుప్రియ గారు రండి. సో సుప్రియ గారు, మీకు మన స్పెషల్ గెస్ట్ లహరి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. సో అలాగే సంతోషి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. మరి ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయి విన్నర్ గా నిలిచారు మంజుల గారు. కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి మంజుల గారు. సో మీ కూర చాలా టేస్టీగా ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ లెవెల్కి కూడా చక్కగా టేస్టీగా మంచి వెరైటీ వంటని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో లహరి అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ నైస్ జడ్జ్మెంట్. అండ్ అలాగే లహరి, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే అండి, మరి ఇది విశాఖపట్నంలో ఇవాళ మన MTR మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, సీ యూ, బై.